జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అలాగే ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన వినాయక చవితి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా వినాయక చవితి పర్వదినం బుధవారంతో కలిసి వచ్చింది. బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం గణపతి. బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతిపాత్రం. కాబట్టి బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి వినాయక చవితి సందర్భంగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి వినాయకుడి పూజను నిర్వహించుకోవాలి. అలాగే భవిష్య పురాణం ప్రకారం వినాయక చవితి రోజు బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా మట్టి గణపతిని పూజించినట్లయితే, వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించినట్లయితే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి. గణపతి పూజ చేసే సమయంలో గణపతి విగ్రహంలో ఆయనకి ఎడమవైపు తొండ ఉన్నటువంటి గణపతిని పూజించాలి. అలా చేస్తే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. గణపతి విగ్రహము లేదా చిత్రపటంలో ఆయనకి ఎడమవైపు తొండ ఉన్న గణపతిని పూజిస్తే ఇహలోకంలో సర్వసంపదలు లభిస్తాయి. ఆయనకి కుడివైపు తొండ ఉన్న గణపతిని పూజిస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే గణపతిని పూజించే సమయంలో వినాయక చవితి సందర్భంగా ఏకవింశతి పత్ర పూజ చేయాలి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలు కాని పక్షంలో, 21 పత్రాలు అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దుర్వాయుగ్మం గరికపోచల జంటతో గణపతిని పూజించినట్లయితే 21 పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 21 పత్రాలతో గణపతిని ఎందుకు పూజించాలంటే, పార్వతీదేవి గణపతిని సృష్టించినప్పుడు గణపతితో పాటు 20 మంది ఉపవినాయకులను కూడా సృష్టించింది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రధాన గణపతి, ఆయన అనుచరులు 20 మంది ఉపవినాయకులను, మొత్తం 21 మందిని పూజిస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. అలా 21 మందిని పూజించిన ఫలితం రావాలంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. ఈ పత్రాలన్నీ అందుబాటులో లేని పక్షంలో గరికపోచలతో పూజిస్తే 21 పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే గణపతి పూజలో తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే చంద్రదర్శన దోషం లేకుండా ఉండటానికి సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోదేహి తవ హ్యేష స్యమంతక అనే శ్లోకం చదువుకోండి. వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించాక కథ అక్షింతలు శిరస్సున వేసుకుంటూ ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ చంద్రదర్శన దోషం ఉండదని, నీలాపనిందలు కలుగవని ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా, గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం హరిద్రా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, హరిద్రా గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని పురోగమిస్తున్న ఈటీవీ ఛానల్ వారికి శుభాకాంక్షలు. పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ తన్ను తాను పెంచుకుంటూ వస్తున్నది ఈనాడు టెలివిజన్. ఇదే విధంగా ఇంకా అభ్యున్నతిని సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి భారతీయుల పండుగల్లో అత్యంత విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఆసేతు సీతాచలం పిల్లలు మొదలుకున్న పెద్దల వరకు ఎందరూ ఉత్సాహంతో చేసుకునే పండుగ ఇది. అయితే గణపతి గురించి వేదాల్లో, పురాణాల్లో, ఇంకా మంత్రశాస్త్రాల్లో అనేక రహస్యాలు చెప్పబడుతున్నాయి. గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుల తనయుడు అని వెంటనే స్ఫురిస్తుంది.
పార్వతీ పరమేశ్వరుడు తనయుడు అంటే అర్థం ఏంటంటే ప్రకృతి పురుషాత్మక ఏకస్వరూపము అని అర్థం ఇక్కడ. అందుకే ఆయన కంఠం నుంచి పాదం వరకు ప్రకృతి తత్వము, కంఠం నుంచి శిరస్సంతా పురుషతత్వం అని చెప్పబడుతుంది. ఈ రెండూ కలిసి ప్రకృతి పురుషాత్మక తత్వముగా గణపతి ఉపాసింపబడుతూ ఉంటాడు. ఈయనకి వినాయకుడని, హేరంబుడని, వక్రతుండుడని ఇంకా చాలా చాలా పేర్లున్నాయి. వినాయకుడు అంటే తీర్చిదిద్ది నడిపించువాడు అని అర్థం. ఆశ్రయించిన భక్తుల్ని తీర్చిదిద్ది నడిపిస్తాడు. అంతేకాదు గణపతి అంటేనే నాయకుడు అని అర్థం. నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తనను అనుసరించే వారందరినీ తీర్చిదిద్ది నియమించాలి. అలాగా గణపతి కూడా ఆశ్రయించిన భక్తగణుల యొక్క హృదయాల్ని తీర్చిదిద్ది నడిపిస్తాడు. అది వినాయకుడు. ఇంకోటి విఘ్నేశ్వరుడు. విఘ్నము అంటే మంచి పనులకు విఘ్నం తొలగాలి, చెడ్డ పనులకు విఘ్నం కలగాలి. ఆ రెండూ చేయాలంటే విఘ్నములు నియమించేవాడు ఆ పని చేయగలడు. అటువంటి వాడు విఘ్నేశ్వరుడు. పైగా గణపతి ప్రణవస్వరూపుడని కూడాను ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఓంకార రూపీ భగవాన్ గజానన అని శాస్త్రం. ఆ గజాననుడు ఓంకార స్వరూపుడు. అందుకే వక్రతుండం అని చెప్పేటప్పుడు ప్రణవస్వరూప వక్రతుండ అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా. అలాంటి గణపతి పార్వతీ పరమేశ్వర తనయుడుగా తన్ను తాను వ్యక్తపరుచుకున్న రోజు భాద్రపద శుద్ధ చవితి. దీనికే వరదా చవితి అని పేరు. ఈ రోజున స్వామిని వరసిద్ధి వినాయకుడు అనే పేరుతో ఆరాధన చేయడం సంప్రదాయం. సిద్ధి వినాయకుడు ఆయన. కార్యాలకున్న విఘ్నాలన్నీ తొలగిపోతేనే సిద్ధి లభిస్తుంది. అది విఘ్నేశ్వరుడి సిద్ధి ప్రదాత. పైగా ఆ సిద్ధి కూడా ఇష్టమైన సిద్ధి కలిగిస్తాడు. వర అంటే ఇష్టమైన, కోరుకున్న అని అర్థం. కనుక వరసిద్ధి వినాయకుడు అంటే మనం కోరుకున్న సిద్ధులన్నీ ఇచ్చేటువంటి వినాయకుడు ఆయన. వినాయక నామానికి ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో విగత నాయక వినాయక అంటే ఆయనందరికీ నాయకుడు, ఆయన నియమించే నాయకుడు లేడు అని కూడా అర్థం ఇక్కడ. అలాంటి వినాయకుడు హేరంబుడు కూడా. హేరంబుడు అంటే శివుని సన్నిధిలో విహరించువాడు అని అర్థం. హేశ్చ శివస్య సన్నిధో రంభతే క్రీడతే ఇతి అని చెప్పారు. అంటే శివ సన్నిధిలో విహరించేవాడంటే శివపుత్రుడిగా చెప్పబడుతున్నాడు. గణపతి ఆవిర్భావ గాథలు కూడా పురాణాల్లో చాలా చాలా ఉన్నాయి. మహాగణపతి అనే పేరుతో 10 చేతులు వాడి గజవదనంతో శోభిల్లుతున్న శక్తిశైలి గణపతిని ఉపాసన చేస్తారు. అదేవిధంగా సింహవాహనంపై 5 ఏనుగు మొహాలతో ఉన్న గణపతిని హేరంబ గణపతి అని ఉపాసన చేస్తారు. ఇవి మంత్రశాస్త్రాల్లో అనేక రూపాలు చెప్పబడుతున్నాయి. మొత్తం 32 రూపాలని శ్రీతత్వనిధి అనే గ్రంథం చెప్తున్నది. 32 గణపతులను చెప్తున్నది. ఈ 32 గణపతులకి రూపభేదములు ఉంటాయి, నామభేదాలు ఉంటాయి, మంత్ర యంత్ర ఆరాధనా భేదములు కూడా ఉంటాయి. ఒక్కొక్క సంప్రదాయం కూడా ఉన్నది. పైగా ఒక్కొక్క అభీష్టానికి ఒక్కొక్క గణపతి రూపం కూడా చెప్పబడుతుంది. విజయ గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి, క్షిప్ర గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఇలాంటి పేర్లతో స్వామి రూపాలు ఎన్నో ఉన్నాయి. పైగా క్షిప్ర గణపతి అంటే వెంటనే అనుగ్రహించువాడు అని అర్థం. గణపతి అంటేనే శీఘ్రంగా అనుగ్రహించే దైవము అని పురాణములు వర్ణించి చెప్తున్నాయి. మరొకటి గణపతి ఆనంద స్వరూపుడు. అందుకే ఆనందాత్మ గణేశోయం అని మాట ఉన్నది. లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారు పరమేశ్వరుని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులోంచి అంటే అమ్మవారి చిరునవ్వులోంచి ఉద్భవించాడు గణపతి అని చెప్పారు. చిరునవ్వు అంటేనే ఆనందానికి సంకేతం. కనుక గణపతి అంటే ఆనంద స్వరూపుడు. అదేవిధంగా విఘ్నాలన్నీ తొలగిస్తే విజయమే లభిస్తుంది కనుక విజయం ఆయన యొక్క స్వభావం. ఆనందము, విజయము, సిద్ధి ఇవన్నీ గణపతి స్వరూపంగా చెప్పబడుతున్నాయి. మరొకటి గణపతి జ్ఞానాధిదేవత కూడా. ఎందుకంటే అసలు ముఖ్యమైనదే జ్ఞానం. ఆ జ్ఞాన సంకేతంగానే శిరస్సు గజవదనంతో ప్రకాశిస్తున్నటువంటిది. అలాంటి జ్ఞానస్వరూపుడు ఆయన అని చెప్తూ జ్ఞాన గణపతిగా గణపతిని ఆరాధన చేస్తారు. గురుస్వరూపమే గణపతి. గణపతి గురువు రెండూ కూడా గకారంతోనే ఉంటాయి. గణపతిని గురువుగా స్తుతిస్తూ కొన్ని వాక్యములు కూడా ప్రసిద్ధిగా ఉన్నాయి. తొండము నేకదంతమును తోరపు బొజ్జయి వామహస్తమును మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమును కొండుక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్లా వజ్జవై ఉండడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదనని ప్రసిద్ధి చెందిన సంప్రదాయబద్ధమైన తెలుగు పద్యం ఉంది. అందులో కోరిన విద్యలకెల్లా వజ్జవై, వజ్జ అంటే గురువు అని అర్థం. అలాగే అన్ని విద్యలకు గురువైనటువంటి వాడు. ఎందుకంటే అన్ని విద్యలు వేదముల నుంచి వచ్చాయి, వేదములు ప్రణవం నుంచి వచ్చాయి. ప్రణవం గణపతి స్వరూపం కనుక గణపతి నుంచే వేదములో ఉన్న మంత్రములన్నీ వ్యక్తమయ్యాయి. ఈ రహస్యాన్ని గణపతి సహస్రాల్లో సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి అని నామంలో చెప్పారు. 7 కోట్ల మంత్రస్వరూపమే గణపతిట. అంటే వేదములో చెప్పిన అనంతకోటి మంత్రములు, దివ్య వాక్యములు, దివ్య విద్యలు ప్రణవరూపుడైన గణపతి నుంచే వచ్చాయి. అది మంత్ర గణములకు పతి అయిన ప్రణవరూపుడే గణపతి అన్నారు.
మంత్రగణాల్లో ఓంకార ఆయన స్వరూపం కనుక ఓంకారం మంత్ర గణపతి. అలాగే మొత్తం మనలో ఉన్న యోగ చక్రాల్లో మొదటిది మూలాధారం. ఆ మొదటిది మూలాధారం యోగంలో, మొదటిది ఓంకారం వేదంలో, గణపతి మొదటి దేవుడు. అందుకే మొదలు అనే దానికి ఇంత భావం ఉన్నది. ఇలాంటి గణపతి యొక్క ఆరాధనతో భారతదేశము ప్రకృతి విశ్వము కూడా క్షేమంగా ఉండాలని, అందరికీ శుభాలు కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఈటీవీ వార్షికోత్సవం. ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. తదుపరి వినాయక చవితి శుభాకాంక్షలు. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి అభీష్టఫల ప్రదాత, అభీష్టములన్నింటినీ నెరవేర్చేటువంటి అమృత కల్ప స్వరూపుడు. అందుకే ఈ రోజున ప్రతి వాళ్ళు కూడాను మట్టితో చేసినటువంటి సిద్ధి వినాయకుని యొక్క విగ్రహాన్ని ఉంచి ఆ యొక్క సిద్ధి గణపతి వ్రతాన్ని ఆచరించి ఈ సంవత్సరం యావత్తూ కూడాను ఎటువంటి నీలాపనిందలు కలగకుండా ఆ వ్రతంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని సమంతుకోపాఖ్యాన కథను విని అక్షింతలు వేసుకునేటువంటి సాంప్రదాయ లక్షణం. ఈ రోజున మట్టితో చేసినటువంటి సిద్ధి వినాయకుని 21 పత్రాలతో పూజ చేయటం వలన ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి ఆ దివ్యవంతమైన ప్రభావాన్ని గణపతి మనకి ఆరోగ్యప్రదాతగా, ఐశ్వర్యప్రదాతగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగా చేయటం వల్లనే మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. సవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అన్ని వేళలా ఉన్నవాడే.
అన్ని వేళలా ఉన్నటువంటి వాడు, కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకు వచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 తిథి చవితి మధ్యాహ్నం 3:46 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:57 నుంచి 4:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:42 వరకు. అమృతకాలం రాత్రి 1:37 నుంచి 3:23 వరకు. రాహుకాలం బుధవారం కావడం వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వరసిద్ధి వినాయక వ్రతం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మరో ముఖ్య విశేషం ఈటీవీ వార్షికోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 21 పత్రాలతో గణపతిని ఆరాధించుకోవాలి. అలాగనే మోదకములు అనే పదానికి అర్థం ఉండ్రాళ్ళు అనేది లోకల్ వ్యవహారంలో ఉంది. కానీ మా ఉదక అనే విభజన చేసినట్లయితే నీటితో అవసరం లేని పిండి వంట అనే అర్థం వస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతకల్పంలో తిలమోదకై అనే పదం కనిపిస్తోంది. అంటే నువ్వులతో చేసే మోదకాలు అని. అప్పుడు రెండింటినీ సమన్వయం చేసుకున్నట్లయితే నువ్వుల చిమ్మిలి నైవేద్యం చేయడం, అలా చేసినప్పుడు విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. 21 ఉండ్రాళ్లతో నైవేద్యం చేయడం, 21 ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయవచ్చు. కథ చదువుకోవాలి. వినాయక చవితి కథ. ఆ కథ చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కూడా సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారకమారోదీ తవ యేష సమంతకం అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే నీలాపనిందలు రావు. చంద్రుని చూడకూడదు. అలా గమ్మున కళ్ళబడినా ఆ దోషం కూడా పోతుంది. నేటి ఆణిమత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకొని ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈటీవీ యాజమాన్యం వారికి, సిబ్బందికి, ప్రేక్షకులకు దత్తస్వామి శుభాశిస్సులు. ఈటీవీ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రజలను
చైతన్యవంతులను చేసి తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ వస్తుంది. జయప్రదంగా ముందుకు సాగుతోంది. ఈటీవీ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్మాన్ని, సామాజిక నీతిని ప్రచారం చేస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, విశేషమైన స్ఫూర్తిని నింపుతూ వచ్చింది. ఇటువంటి ఈటీవీతోనూ, ఈటీవీ ప్రేక్షకులతోనూ స్వామీజీ వారికి ప్రారంభం నుంచి కూడా మంచి అనుబంధం ఉంది. ఈటీవీ సంస్థాపకులైన రామోజీరావు గారి సూచనలను పాటిస్తూ వారి చూపించిన మార్గంలో సాగుతూ ఉన్న యాజమాన్యం వారికి, కార్యకర్తలకు, ప్రేక్షకులకు మరొక్కసారి దత్తస్వామి ఆశీస్సులు అందిస్తూ ఈ 30 వసంతాల పండుగ జయప్రదంగా సాగుగాక. ఈటీవీ మరింత అభివృద్ధి చెంది ఇటువంటి పండుగలే మరెన్నో జరుపుకొనుగాక అని అందరినీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. సిద్ధిబుద్ధి మహోదారం సవిన్మయ మహోదరం సంవిన్మయ మహోదరం అదూరం సచ్చిదానందాత్ వందేహం స్కందసోదరం విగతో నాయకః ప్రభురస్య స్వతంత్రాత్ వినాయకః అంటే తన పైన నాయకుడు లేనివాడు, సర్వస్వతంత్రుడే వినాయకుడు. ఆ వినాయకుడే వరసిద్ధి వినాయకుడు. ఆయన పుట్టినరోజే ఈరోజు. కనుక ఈ రోజున పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించాలి. అప్పుడు అందరికీ అన్ని రకాల విఘ్నాలు తొలగుతాయి. పిల్లలకు విద్యాబుద్ధులు లభిస్తాయి. పెద్దలకు తమ తమ రంగాలలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. ఆదౌ పూజ్యో గణాధిపః. మొట్టమొదటిగా స్వామిని పూజించాలి. ఎందుకంటే పూర్వం జగన్మాత గణేశుడికి, ఓ గణేశ, దేవతలందరికన్నా నీకే ముందుగా పూజ జరుగుతుంది, అందరూ నీకే మొదటిగా దండం పెట్టాలి అని వరమిచ్చింది. కనుక అందరూ విధిగా ముందుగా గణపతి దేవుణ్ణి పూజించాలి. గణపతి అవతరించిన కథను పురాణం ఇలా చెప్పింది. పూర్వం కృతయుగంలో గజాసురుడు అనే శివభక్తుడు ఉండేవాడు. అతడి తల అచ్చం ఏనుగు తలలాగానే ఉండేది. అతడు కొన్ని వేల సంవత్సరాలు శివుడి గురించి తపస్సు చేశాడు. అందువల్ల అతడిలో క్రూరత్వం తొలగిపోయింది. అంటే లోకానికి హాని చెయ్యాలనే బుద్ధి తొలగిపోయింది. కానీ అతడిది తమోగుణంతో కూడిన జన్మ కదా. అందుచేత అతడికి లోపల ప్రేమ రూపంలో కొంత స్వార్థం మిగిలింది. ఇలా ఉండగా ఒకనాడు శివుడు అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై, ఓ గజాసుర, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను, కనుక ఏదైనా వరం కోరుకు అన్నాడు. అప్పుడు గజాసురుడు పొంగిపోయి, ఓ దేవా, నువ్వు నా కడుపులో ఉండిపో అని కోరాడు. ఇలా అతడిలో స్వార్థమనే రాక్షసత్వం తొలగలేదు. సర్వంతర్యామిని తన పొట్టలో బందీ చేసుకున్నాడు. అప్పటి నుంచి శివుడు గజాసురుడి కడుపులోనే ఉండిపోయాడు. ఇటు పార్వతీదేవి శివుడి కోసం చాలా రోజులు ఎదురుచూసి విషయం గ్రహించి దుఃఖించింది. వెంటనే విష్ణువును శరణు వేడి సహాయం చేయమని కోరింది. ఆయన మంచి ఉపాయాలు కలవాడు కదా. తక్షణమే ఆయన అమ్మవారి కోరిక తీర్చాలని ఒక ఉపాయాన్ని పన్ని తాను రైతుగా మారిపోయాడు. సన్నాయి పట్టుకొని ఊదుతూ నంది వంక చూశాడు.
నంది మహావిష్ణువు యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకొని వెంటనే గంగిరెద్దు అయిపోయాడు. వారిని చూసి బ్రహ్మదేవుడు తాను కూడా వేషం మార్చుకొని వచ్చి డోలు వాయించాడు. వారిని దేవతలు చూసి తాము కూడా వేషాలు మార్చుకొని వచ్చి వారి పాటకు అనుగుణంగా తాళాలు వాయించారు. ఆ తర్వాత అందరూ మహావిష్ణువుతో కలిసి గజాసురుడి వద్దకు వెళ్ళారు. అక్కడ మహావిష్ణువు నందిని చూసి రాజుగారి ముందు నీ కళను ప్రదర్శించు అని పాట అందుకున్నాడు. నందీశ్వరుడు అద్భుతంగా నృత్యం చేశాడు. దేవతలు చక్కగా తాళం వేశారు. అటువంటి నృత్యాన్ని చూసి గజాసురుడి హృదయం ఎంతో సంతోషించింది. వెంటనే అతడు, ఓ కళాకారులారా, అందరు ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. వెంటనే మహావిష్ణువు నిజం బయట పెట్టేసి ఇలా అన్నాడు, ఓ గజాసుర, ఈ గంగిరెద్దు సాక్షాత్ నందీశ్వరుడు. ఇతడు శివుణ్ణి కోరుతున్నాడు. శివుడు వచ్చి తన మీద కూర్చోవాలని అనుకుంటున్నాడు అని అన్నాడు. ఆ మాటలు విని గజాసురుడికి నేను మరణిస్తేనే మృత్యుంజయుడు బయటికి వస్తాడు అనే విషయం అర్థమైపోయింది. తక్షణమే గజాసురుడు శివుణ్ణి ఇలా ప్రార్థించాడు, ఓ దేవా, నువ్వు ఎవరికీ చెందకూడదును. నాకొక్కడికే చెందాలనే స్వార్థంతో నిన్ను నేను ఆరాధించాను. నీ మనస్సు గెలిచి నిన్ను నా పొట్టలో దాచుకున్నాను. అందుకు నన్ను క్షమించు. సరే, నేను ఇప్పుడు మాట ఇచ్చేశాను. నీ భక్తుడిని కాబట్టి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకునే అలవాటు నాకు లేదు. అంచేత నేను ఏమైనా పర్వాలేదు, కానీ నా ఒక్క కోరిక తీర్చు. అదేమిటంటే నా తల మాత్రం ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో. దానిని గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉంచు అని కోరాడు. గజాసురుడు తనలోని స్వార్థ దోషాన్ని గుర్తించి ఈశ్వరుడు యొక్క విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య రూపాన్ని కూడా గుర్తించాడు. అప్పుడు పొట్టలో ఉన్న శివుడు అందుకు అంగీకరించాడు. వెంటనే గజాసురుడు నంది వంక చూసి, ఇక నీ శివయ్యను పిలుచుకోవయ్యా అని సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు నందీశ్వరుడు విష్ణువు అనుమతి తీసుకొని గజాసురుడి వద్దకు వచ్చి తన కొమ్ములతో అతడి పొట్టను చీల్చి శివుణ్ణి బయటికి తెచ్చాడు. అప్పుడు శివుడు బయటికి వచ్చి గజాసురుడి కోరిక ప్రకారంగా అతడి తల పుచ్చుకొని కైలాసానికి వెళ్ళాడు. ఈ లోపల పార్వతీదేవి శివుడు వస్తున్నాడు అనే వార్త తెలిసి స్నానం చేయాలనుకుంది. అప్పుడు కైలాసాన్ని కాపలా కాయటానికి ఎవరూ లేరు. అందుచేత ఆ తల్లి ద్వారం వద్ద కాపలా ఉండటానికై నలుగు పిండితో ఒక బాలుడిని చేసి దానికి ప్రాణం పోసి ఇలా అంది, ఓ బాలుడా, నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చేస్తాను. అంతవరకు లోపలికి ఎవరూ రాకుండా చూడు అని వాకిట్లో కాపలా పెట్టి లోపలికి వెళ్ళింది. ఇవన్నీ విచిత్రమైనటువంటి నాటకాలు. ప్రపంచాన్ని రక్షించటానికి ఈవిడేమిటి, స్నానం ఏమిటి అనిపిస్తుంది కదా మనకు. దీంట్లో సైన్స్ ఉంది. అది నిదానంగా మనం చర్చించుకుందాం. కొంతసేపటికి శివుడు వచ్చి లోపలికి వెళుతుంటే బాలుడు శూలం అడ్డం పెట్టాడు. దీనికి శివుడు ఆశ్చర్యపోయి, ఓ బాలుడా, నేను ఈ ఇంటి యజమానిని కనుక దారి నీవు అన్నాడు. అయినా ఆ బాలుడు ఆ మాటను వినిపించుకోలేదు. ఎవరైనా సరే ఈ సమయంలో లోపలికి వెళ్ళకూడదు, వేచి ఉండవలసిందే అని శివుణ్ణి లోపలికి పంపలేదు. అందుకు శివుడు కోపించి శూలమెత్తి బాలుడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళి పార్వతిని కలుసుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి చూసి చాలా సంతోషించి పూజించింది. శివుడు కూడా సంతోషంగా అన్ని విషయాలు చెబుతూ, దేవి, ద్వారం వద్ద నన్ను ఒక బాలుడు అడ్డగించాడు. నేను అతడి తలను ఖండించాను, లోపలికి వచ్చానన్నాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి కాసేపు మూర్ఛపోయి తర్వాత ఎంతో దుఃఖించింది. తక్షణమే బ్రహ్మాది దేవతలు, విష్ణువు అందరూ కైలాసానికి వచ్చి అమ్మవారిని ఎంతగానో ఓదార్చారు.
అయినా కూడా అమ్మవారు శాంతించలేదు. శివుడు కూడా ప్రయత్నించి చూశాడు, అయినా కూడా లాభం లేకపోయింది. అప్పుడు విష్ణువు ఆలోచించి శివుణ్ణి చూసి, ఓ దేవా, ఆ గజాసురుడు వరం కోరాడు కదా, దాన్ని ఇప్పుడు నిజం చెయ్యి, నీ చేతిలోని ఆ శిరస్సును బాలుడి మొండానికి అతికించన్నాడు. వెంటనే శివుడు బాలుడి మొండానికి గజాసురుడు శిరస్సు అతికించాడు. అతికించగా బాలుడు జీవించాడు. అది చూసి దేవతలందరూ సంతోషించి బాలుడికి వరాలిచ్చారు. అమ్మవారు కూడా దుఃఖాన్ని విడిచి బాలుడికి అమోఘమైన వరాలిచ్చింది. శివుడు కూడా బాలుడిని గొప్పగా అనుగ్రహించాడు. ఆ తర్వాత గణాధిపత్యం విషయంలో గజముఖుడికి షణ్ముఖుడికి మధ్య పోటీ ఏర్పడింది. అప్పుడు గణేశుడు బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణం చేసి గణాధిపత్యాన్ని పొందాడు. ఆ తర్వాత ఒక పుట్టిన రోజున గణపతీదేవుడు అందరి పూజలు అందుకొని వారు పెట్టిన కుడుములంతా తిన్నాడు. దానితో ఆయనకు బొజ్జ బాగా పెరిగింది. ఆ లంబోదరంతో ఆయన కైలాసానికి వచ్చి ఆ లంబ ఉదరంతో వచ్చాడు. శివపార్వతులకు నా సాష్టాంగ నమస్కారం పెడదామనుకొని ప్రయత్నించాడు. కానీ పొట్ట అడ్డం వచ్చి చాలా కష్టపడ్డాడు. అలా అవస్థలు పడుతున్నటువంటి గణేశుణ్ణి ఆకాశంలో ఉన్న చంద్రుడు చూసి పకపకా నవ్వాడు. వెంటనే గణేశుడి పొట్ట పగిలిపోయి మరణించాడు. అది చూసి జగన్మాత చంద్రుడిపై కోపించి, ఓ చంద్ర, ఈ రోజు నుంచి నీ ముఖం చూసిన వాళ్ళు నీలాపనిందలు అవుతారు అని శపించింది. వెంటనే అక్కడికి బ్రహ్మాది దేవతలు వచ్చి అమ్మవారిని శాంతింపచేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నాగపాశాలతో గణపతి దేవుడి బొజ్జును చుట్టి ప్రాణం పోసి బ్రతికించారు. అది చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. అప్పుడు దేవతలు ఆ తల్లితో, అమ్మ, పూర్వ నీ పుత్రుడు శివశక్తి స్వరూపుడు, ఇప్పుడు సర్వదేవతా స్వరూపుడయ్యాడు. కనుక ఈ గణేశుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం లభిస్తుంది. అమ్మ, చంద్రుడి వల్ల గణపతీదేవుడికి మంచే జరిగింది. కనుక నువ్వు చంద్రుడికిచ్చిన శాపాన్ని సవరించు. ఎవరూ చంద్రుణ్ణి చూడకుండా జీవించలేరు. కనుక తప్పు చేసిన చంద్రుణ్ణి మన్నించు అని కోరారు. అప్పుడు జగన్మాత, ఓ దేవతలారా, ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సవరించింది. అందుకు అందరూ అమ్మవారికి గణపతీదేవుడికి జేజేలు పలికారు. తర్వాత కాలచక్రం తిరిగి ద్వాపరయుగం వచ్చింది. అప్పుడు కృష్ణుడు పాలల్లో చంద్రుణ్ణి చూశాడు. దానివల్ల నా శమంతకమణిని కృష్ణుడే దొంగలించాడు అని సత్రాజిత్తు కృష్ణుడిపై నీలాపనింద మోపాడు. అప్పుడు కృష్ణుడు ఆ నిందను పోగొట్టుకోవాలని అడవికి వెళ్ళి జాంబవంతుడితో పోరాడాడు. మణిని తీసుకొని వచ్చి అందరికీ చూపించి సత్రాజిత్తుకిచ్చి నీలాపనింద పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ నీలాపనింద ప్రభావం గురించి గ్రహించి దీనిని సామాన్యులు పోగొట్టుకోలేరు అని భావించాడు. వెంటనే ఆయన లోకంపై కరుణించి, ఓ ప్రజలారా, ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేసుకొని ఈ శమంతకమణి కథను చదువుకోండి, వినండి. ఆ తర్వాత అక్షతలను శిరస్సును ధరించండి. అటువంటి వారికి పొర్రపాటున చంద్రుణ్ణి చూసినా దోషం తొలగుతుంది అని అనుగ్రహించాడు. కనుక ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతీ దేవుణ్ణి పూజించటం ఎంతో ముఖ్యం. తర్వాత శమంతకమణి కథను చదవటం, వినటం కూడా ఎంతో ముఖ్యం. ఆ సమయంలో సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవత హతః సుకుమారకమారోధీహి తవ హేష శమంతకః అనే శ్లోకాన్ని చదివి అక్షతలు ధరించండి. మీపై పరిపూర్ణంగా పరమాత్ముడి కృప, గణపతి దేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఓం గం గణపతయే నమః.
గణప హే నకప హే త్రిభువనప హే గణప హే నకప హే త్రిభువనప హే విపుల కృపా పాలయ గణప హే విపుల కృపా పాలయ గణప హే గణప హే నకప హే త్రిభువనప హే విపుల కృపా పాలయ గణప పాలయ గణప